ఈరోజైతే నేను తిమ్మి కూర చేస్తున్నా. గణేష్ పండుగ కదా. చింతకాయలు, పచ్చిమిర్చి, ఆనియన్. తిమ్మి కూర మాత్రం ముందు ఉడికించుకోవాలి. ఇట్లా తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, తర్వాత కొంచెం పసుపు ఫ్రెండ్స్, ఉప్పు, మిక్సీ పట్టుకున్న తిమ్మి కూర, కారము, పచ్చిమిర్చి కారం, చింతకాయ మిక్సీ పట్టుకున్న ముద్ద దీంట్లో వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. తిమ్మి కూర ఈరోజు ఏంటంటే వినాయక చవితి కాబట్టి తిమ్మి కూర దేవుడికి ఇష్టము. మనం కూడా తింటే చాలా మంచిది. సంవత్సరానికి ఒక్కసారి అన్ని రకాల కూరలు దొరుకుతాయి కానీ తిమ్మి కూర దొరకదు కదా ఫ్రెండ్స్. అంతే. ఒక కప్పు వాటర్ పోసేసుకుంటే అయిపోతుంది. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని వేడి వేడి అన్నంలో తింటే ఎంత బాగుంటుందో. అంతే ఫ్రెండ్స్, తిమ్మి కూర మీరు కూడా ట్రై చేయండి. అంతే, అయిపోయింది. 15 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది.